లెట్స్ టాక్ అబౌట్ ఎమర్జెన్స్ ఆఫ్ ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి? ఎలా వచ్చింది? ఒకసారి చూద్దాం. సో, ఎమర్జెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జెన్స్ ఆఫ్ ఏఐ. సో, ఇఫ్ వి గో బ్యాక్ టు హిస్టరీ సమ్‌వేర్ లైక్ 1940స్, 1950స్‌లో స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడ ఈ ఇమేజ్‌లో కనిపించే అతని పేరు అలన్ ట్యూరింగ్. సో, హి ఈస్ ఎ గ్రేట్ mathematician and also considered like a scientist. He's a great person. He did a lot of things. చాలా చేశాడన్నమాట. మనకు వరల్డ్ వార్ జరిగేటప్పుడు హిట్లర్ గురించి అందరూ తెలుసుకొని ఉంటారు. లైక్ హిట్లర్ ఏం చేశాడంటే వాళ్ళకి మెసేజెస్ పంపించుకోవడానికి ఆర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఎన్క్రిప్ట్ చేసిన డివైస్ ఒకటి కనిపెట్టాడన్నమాట. సో, ఎనిగ్మా అనేది వాడేటోళ్ళు జర్మన్స్. సో, దాంట్లో నుంచి మెసేజెస్, కమాండ్స్, ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం చేయబోతున్నారు, ఎప్పుడు ఏం చేయాలి మొత్తం కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళనమాట. సో, దాన్ని బ్రేక్ చేయడానికి ఈ అలన్ ట్యూరింగ్ అనే అతను ఇతన్ని గవర్నమెంట్ తీసుకొనొచ్చి లైక్ ఇలా వాళ్ళ మెసేజెస్‌ని డీక్రిప్ట్ చేయడానికి మాకు మీ హెల్ప్ కావాలి అని అడుగుంటారు. సో, ఇతను ఎనిగ్మా అనే ఆహ్, ఎన్‌క్రిప్టెడ్ ఆ మెషిన్ ఏదైతే ఎన్‌క్రిప్ట్ చేస్తదో మెసేజెస్‌ని, దాన్ని బ్రేక్ చేయాలి. అంటే వాళ్ళ మెసేజెస్‌ని డీకోడ్ చేయాలి. అర్థం చేసుకునే విధంగా. సో, ఇతన్ని తీసుకొనొస్తారనమాట. అండ్ ఇతను అది సాల్వ్ చేస్తాడు. ఐ థింక్ అక్కడ ఆ ఇమేజెస్‌లో కనిపిస్తుంది. ఇట్స్ ఎ సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎనిగ్మా అనుకుంటా. వెల్ హి ఆల్సో థాట్ అది క్లియర్ చేసినప్పుడు దాని తర్వాత హి వండర్డ్ ఇఫ్ మషీన్స్ కుడ్ థింక్. ఆహ్, మషీన్స్ కూడా మనుషుల్లాగా ఆలోచించగలుగుతాయా అని ఒక డౌట్ వచ్చిందన్నమాట అతనికి. సో, మిగతా సైంటిస్ట్ కూడా లైక్ ఆహ్, మనుషుల్లాగా మషీన్స్ ఆలోచించగలుగుతాయా అనే దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారన్నమాట. అండ్ ఇతనికి కూడా ఈ ట్యూరింగ్ టెస్ట్ అనేది ఒక మషీన్ ఎంత ఇంటెలిజెంట్‌గా వర్క్ చేస్తుంది అని లెక్క చేయడానికి ట్యూరింగ్ టెస్ట్ అనేది ఒక టెస్టింగ్ మెకానిజం ఒకటి క్రియేట్ చేసుంటారన్నమాట. ఇట్స్ ఎ వెరీ గుడ్ టెస్ట్. ఐ థింక్ ఇప్పటికీ అది ఫాలో అవుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఒక ఇంటెలిజెన్స్ ఉన్న ఒక మషీన్ మనుషుల కంటే బాగా వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేయడానికి. వెల్ ఓకే. విల్ గో లేటర్ ఆఫ్టర్ 1950స్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సో, 1956లో ఈ జాన్ మెకార్థీ అనే అతను ఫస్ట్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టర్మ్‌ని యూజ్ చేశాడన్నమాట. సో, దేర్ ఓవర్ అడ్వాన్స్‌మెంట్స్. సైంటిస్ట్స్ అందరూ ఎలా ఈ మషిన్స్‌ని ఇంటెలిజెంట్‌గా క్రియేట్ చేయాలి అనే దాని మీద రిసర్చ్ చేస్తూ ఉన్నప్పుడు, ఇతను జాన్ మెకార్థీ అనే అతను ఫస్ట్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక వర్డ్‌ని యూజ్ చేశాడన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలుగులో యాక్చువల్లీ కృత్రిమ మేధస్సు. మేధస్సు అంటే ఇంటెలిజెన్స్. కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్. సంథింగ్ దట్ ఈస్ నాట్ న్యాచురల్. క్రియేటెడ్ వెర్షన్ కృత్రిమం. సో, ఓకే. దెన్ తర్వాత ఏమైందంటే దేర్ వాస్ ఎ బూమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ 1950 టు 1970 వరకు. ఆహ్, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఆర్థర్ సామ్యూల్ అనే అతను ఐబీఎంలో వర్క్ చేస్తాడన్నమాట. దేర్ వాస్ ఎ గేమ్ కాల్డ్ చెకర్స్. మనకు చెస్ తెలుసు. అలాగే చెకర్స్ అనే ఒక గేమ్ ఉండేదన్నమాట. సో, దానికి సంబంధించిన మషీన్ ఒకటి లైక్ హ్యూమన్స్‌ని ఓడించగలిగే మషీన్ ఒకటి క్రియేట్ చేయాలని అతను ట్రై చేస్తున్నాడన్నమాట ఆర్థర్ సామ్యూల్. సో, హి సమ్‌హౌ క్రియేటెడ్ దట్ మషీన్. ఐ థింక్ ఆ ఇమేజ్‌లో చూస్తే లైక్ అతనే అన్నమాట ఆర్థర్ సామ్యూల్. అతను అక్కడ ఆ గేమ్ అదే చెకర్స్ గేమే అది. ఆ మషీన్ ద్వారా లైక్ మనుషుల్ని ఓడించగలిగే ఆ మషీన్‌ని అతను క్రియేట్ చేశాడన్నమాట. అండ్ ఫర్దర్ ఆల్సో ఈ 1950, 1970 టైమ్‌లో ఐబీఎం వాళ్ళు ఇంకా అలెక్స్ బెర్న్‌స్టైన్ అనే అతన్ని తీసుకొనొచ్చి కంప్యూటర్ చెస్ ప్రోగ్రామ్ రాయించారన్నమాట. చెస్‌లో బ్రేక్ చేయడానికి. చెకర్స్ అనేది ఆ గేమ్ పెద్దగా ఫేమస్ కాదు. అందుకని చెస్ అందరికీ తెలుసు. సో, దానికి కూడా మనం రాపిద్దాము. ఒక ఆహ్, మషీన్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఒకటి క్రియేట్ చేసిద్దాం. మనుషుల్ని ఓడించగలిగే అంత చెక్ చేద్దామని చెప్పి వాళ్ళు ట్రై చేశారనమాట. దే సక్సీడెడ్ యాక్చువల్లీ. ఇన్ 1970స్ దే సక్సీడెడ్. దేర్ వాస్ అప్స్ అండ్ డౌన్స్ ఫర్ దెమ్ ఆల్సో. ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసిన మెషిన్ సరిగ్గా వర్క్ చేయలేదు. అంట తర్వాత ఇంకొకసారి రీబిల్డ్ చేశారు. యాహ్! దేర్ వాస్ ఎ ప్రాసెస్. ఓకే. విల్ చెక్ థాట్. సో, ఈ 1970స్ అండ్ 1980స్‌లో ఏమైందంటే ఏఐ వింటర్ అంటే లైక్ ఇట్ ఈస్ ఎ టర్మ్ కాల్డ్ ఏఐకి సంబంధించిన ఎటువంటి డెవలప్‌మెంట్ లేకుండా ఉండే ఆ టైమ్ పీరియడ్‌ని ఏఐ వింటర్ అంటారు. సో, ఈ 1970స్ నుంచి 1980స్ వరకు పెద్దగా ఎవరు ఏఐ గురించి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఆహ్, వన్స్ ఇది పాసిబుల్ అని వాళ్ళు ప్రూవ్ చేసిన తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ చాలా ఎక్కువైపోయాయి. చాలా ఎక్కువైపోయిన తర్వాత రియాలిటీకి, ఎక్స్‌పెక్టేషన్స్‌కి లైక్ దే కుడెంట్ కనెక్ట్ దెమ్ థాట్ గుడ్.
అండ్ ఎవరైతే ఈ ఏఐ మీద ఫండింగ్ చేస్తూ ఉంటారో, సపోజ్ లైక్ గవర్నమెంట్ కూడా ఫండ్ చేస్తూ ఉండొచ్చు. లైక్ అమెరికాలో యూఎస్ గవర్నమెంట్ ఫండ్ చేసేది. బట్ వాళ్ళు కూడా ఫండింగ్ ఆపేశారనమాట. దే వేర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్ రాదర్ దాన్ ఏఐ. అండ్ హార్డ్‌వేర్ కూడా అప్పట్లో సీపీయూస్ చాలా లైక్ వీక్‌గా ఉండేటివి. ఇప్పుడు మనకు సీపీయూస్ ఉన్నాయి, జీపీయూస్ ఉన్నాయి అండ్ వెరీ ఫాస్ట్ కంప్యూటర్స్ ఉన్నాయి, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ ఉన్నాయి, సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ 1970స్‌లో అలా లేవన్నమాట. సో, ఆహ్, వాళ్ళు పెద్దగా అడ్వాన్స్‌మెంట్స్, రీసెర్చ్ పెద్దగా చేసే దానికి కుదరలేదన్నమాట. అండ్ ఐ థింక్ దేర్ వాస్ అనదర్ స్టోరీ ఆల్సో. అదేంటంటే ఆహ్, లైక్ ఈ లైక్ మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తెలిసుంటాయి. దాంట్లో యాండ్ గేట్, ఆర్ గేట్ అలా గేట్స్ ఉంటాయి. సో, ఎక్స్‌ఆర్ గేట్ అనేది ఒకటుంటదన్నమాట. సో, ఆహ్, ఇంత చేయగలిగే కంప్యూటర్స్ ఎక్స్ఆర్‌లో ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్స్‌ని మ్యాచ్ చేయలేక సంథింగ్ దేర్ వాస్ ఎ స్టోరీ. అది నేనిక్కడ మీకు ఇవి స్లైడ్స్‌లో చూపించలేకపోతున్నాను. వి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ సమ్‌వేర్. అండ్ దెన్ కమ్స్ 1980స్ అండ్ 1990స్. దేర్ వాస్ ఎ రైజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఆహ్, కంప్యూటర్స్‌ని ట్రైన్ చేయడానికి డిఫరెంట్ అల్గోరిథమ్స్, ఫాస్ట్ కంప్యూటర్స్, డేటా అన్నీ కుదిరాయన్నమాట. సో, ఈ వింటర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ దగ్గర డేటా, కంప్యూట్ పవర్, ఫాస్ట్ కంప్యూటర్స్ అన్నీ ఉన్నప్పుడు అల్గోరిథమ్స్ డెవలప్ చేశారన్నమాట. ఆహ్, లైక్ టు ఇంప్రూవ్ దట్ వాస్ ఎ రైజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ దెన్ ఇన్ 1980స్ అండ్ 1990స్. అండ్ దాని తర్వాత ఏమైందంటే దేర్ వాస్ ఎ వెరీ బిగ్ బూమ్. ఇన్ 2000s ఇంటర్నెట్ అనేది పబ్లిక్ యాక్సెసిబుల్ అయిందనమాట. లైక్ ఇంటర్నెట్ అనేది సృష్టించారు. సో, అప్పుడేమైందంటే ఇంటర్నెట్‌లో ఎక్కడ లేని డేటా అంతా ఇంటర్నెట్‌లో పెట్టడం మొదలుపెట్టారు. పిక్చర్స్, వీడియోస్, ఆడియోస్, టెక్స్ట్ డేటా, బ్లాగ్స్ ఆహ్, ఎక్కడ లేనిటివన్నీ వచ్చేసాయన్నమాట ఇంటర్నెట్‌లో. ఇంత డేటాని ఎలా ఒకాలో మనం వాడాలి, యూజ్ చేయాలి. యాహ్! ఆఫ్ కోర్స్ డేటా is the strong power actually. Whoever have the biggest data set, they are the kings now. I think Google might be having lots of data sets, right? మన మొబైల్స్ నుంచి, సిస్టమ్స్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో గూగుల్ వాళ్ళ హ్యాండ్ ఉంటది. అండ్ సమ్ బిగ్ థింగ్ లైక్ జీపీయూస్, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేటివి అప్పుడు క్రియేట్ చేశారనమాట. సో, బేసికలీ జీపీయూస్ అనేటివి గేమింగ్ టెక్నాలజీలో గేమ్స్ ఆడడానికి కాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట బిహైండ్ ద సీన్స్. లైక్ ఒక కార్ నడుపుతున్నప్పుడు ఆర్ ఒక గన్ ఫైర్ చేసినప్పుడు పిక్సెల్స్‌లో ఎలా కలర్ చేంజెస్, మూవ్‌మెంట్స్ అన్నీ జీపీయూస్‌లో ప్రాసెస్ చేసేవాళ్ళు. సో, ఈ జీపీయూస్‌ని మనం ఎందుకు ఎనీవేస్ ఏఐ కూడా మాథెమాటిక్సే కాబట్టి వాళ్ళెందుకు ఇక్కడ ఈ కాలిక్యులేషన్స్ మనం జీపీయూలో చేయకూడదు, ఫాస్ట్‌గా జరుగుతాయి కదా! అని తీసుకొనొచ్చారనమాట. అండ్ అక్కడి నుంచి జీపీయూస్ ట్రైనింగ్‌లో వాడడం మొదలుపెట్టారు. అండ్ వెరీ కాంప్లెక్స్ మోడల్స్, యూజ్‌ఫుల్ మోడల్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారంట. అండ్ ఆల్సో ఏదైతే సాఫ్ట్‌వేర్ వాడేవాళ్ళో అప్పటిదాకా ఐబీఎం పెద్ద పెద్ద కంపెనీస్ అవన్నీ దే యూజ్డ్ టు కన్ఫైన్ దట్ సాఫ్ట్‌వేర్ వాటెవర్ దే వర్ యూజింగ్ బయటికి చెప్పేటివాళ్ళు కాదనమాట. ఇక్కడ ఏమైందంటే ఈ 2000స్‌లో అదంతా ఓపెన్ సోర్స్ చేశారు. ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా ఇంప్రూవ్ చేయొచ్చు అని. అండ్ విత్ జీపీయూస్, విత్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ అండ్ విత్ వెరీ బిగ్ డేటా సెట్స్ మన దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట. సో, అండ్ దేర్ వాస్ ఎ బూమ్ ఫ్రమ్ 2000s. యాహ్! వి విల్ సీ లేటర్. 2010 అండ్ అబోవ్‌లో 2010-2020 తీసుకున్నామంటే ఇక్కడేం జరిగిందంటే డీప్ లెర్నింగ్ అనేది ఇన్వాల్వ్ చేశారు. డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనేటివి. సో, ఈ అలెక్స్ నెట్ అనేది ఇమేజ్ నెట్ కాంపిటీషన్‌లో గెలిచిందన్నమాట. సో, వాట్ యాక్చువల్లీ దిస్ డీప్ లెర్నింగ్ ఆర్ AlexNet, we will see later upon. Deep learning, I'll tell you. Okay. సో, ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా అయిందన్నమాట. డీప్ లెర్నింగ్ బికేమ్ ద డామినెంట్ అప్రోచ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్ లెర్నింగ్ ఉంది, డీప్ లెర్నింగ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. బట్ డీప్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు బికాస్ ఆఫ్ దిస్. లైక్ విజన్, స్పీచ్, లాంగ్వేజ్. విజన్ అంటే నథింగ్ బట్ ఇమేజెస్ యూజ్ చేసి ట్రైన్ చేయడం అనమాట. అండ్ దెన్ కంపెనీస్ లైక్ గూగుల్, ఫేస్‌బుక్, ఓపెన్ ఏఐ అన్నీ వచ్చాయి. అంతే వాళ్ళందరూ కూడా ఏఐలో ఇన్వాల్వ్ అయ్యారనమాట ఇంప్రూవ్ చేయడానికి. వెల్ దెన్ 2020స్‌లో మాసివ్ మోడల్స్ చాట్‌జీపీటీ, జెమినై, ఆహ్, గ్రాక్ అన్నీ వచ్చేసాయి. ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ అంటే లైక్ వాళ్ళు చాలా టైమ్ తీసుకొని వాటిని ట్రైన్ చేసుంటారనమాట. లైక్ వి నో దే ఆర్ జనరేటింగ్ టెక్స్ట్ జనరేషన్ నథింగ్ బట్ చాట్‌జీపీటీ ఈస్ ఎ టెక్స్ట్ జనరేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్ మోడల్ ఫ్రమ్ డీప్ లెర్నింగ్. ఇమేజెస్ జనరేట్ చేస్తున్నాయి. ఐ థింక్ చాట్‌జీపీటీ ఆల్సో జనరేట్స్ ఇమేజెస్. Gemini does a lot. And audio code. Audio is nothing but like Alexa, మనం ఏదైతే వాడుతున్నామో Alexa, Siri, అవంతా ఆడియో జనరేటింగ్
models and code generation. Obviously we are using ChatGPT and Gemini for that. అండ్ ఎప్పటికప్పుడు ఈ చిన్న చిన్న స్టార్టప్స్ కూడా ఏఐ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మేము ఏఐని యూస్ చేయాలి అని డిసైడ్ అయ్యి చిన్న చిన్న చాట్ బోట్స్, అటానమస్ వెహికల్స్ నుంచి మెడికల్ డయాగ్నోస్టిక్ వరకు ప్రతి ఒక్కటి ర్యాపిడ్ గా డిప్లాయ్ చేస్తున్నారు అనమాట ఇంటర్నెట్ లో. వెల్ ఐ థింక్ వీఆర్ దేర్. సో ఇప్పుడు రీసెంట్ గా ఫ్రమ్ 2019 ఆఫ్టర్ 2020 అందరూ సడన్ గా ఏఐ బూమ్ అయింది అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఎప్పుడో బూమ్ అయింది. బట్ మన దాకా తీసుకొని వచ్చి నార్మల్ పీపుల్ దాకా, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ దాకా తీసుకొని వచ్చే పెద్ద కంపెనీస్ ఎక్కడ ట్రై చేయలేదు అనమాట. వాళ్ళు ఇంటర్నల్ గా యూజ్ చేసేటోళ్ళు కానీ పబ్లిక్ కి పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేలాగా ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇప్పుడు ఇలా చేస్తున్నాయి. సో వీ విల్ ఆల్సో సీ వాట్ యాక్చువల్లీ ఈస్ ఏఐ, మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. So we will take this as AI. ఈ సర్కిల్ ని AI అనుకుందాం. దీని లోపల there will be something, one more circle, a subset of AI is machine learning. Okay. And దీని లోపల ఇంకొక సర్కిల్ గీసి this is deep learning. Okay, so deep learning is a subset, is a part of machine learning, and machine learning is a part of artificial intelligence. So what is this machine learning actually? Making a machine to learn patterns, design patterns, and relationships. How, like, suppose like we are giving an image of, like, suppose we'll take this example. We'll take some fruits. ఇక్కడ ఏంటంటే యాపిల్ ఆర్ నాట్ యాపిల్ అనేది మనకు చిన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒక 2-3 సార్లు ఇది ఇది యాపిల్ అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో దాన్ని చూసిన తర్వాత, ఓ యాపిల్ అంటే ఇలా రెడ్ గా ఉంటుంది, ఇలా ఈ షేప్ లో ఉంటుంది, అండ్ టేస్ట్ ఇలా ఉంటుంది, లైక్ చూడటానికి ఎలా ఉంటుంది, అండ్ టచ్ చేస్తే ఎలా ఫీల్ అవుతాం, అవన్నీ చూసి మనం ఒక్కొక్క ఫీచర్ ఆఫ్ ఇట్, ఆ కలర్ అనేది ఒక ఫీచర్, అండ్ ద షేప్ అనేది ఒక ఫీచర్, ఆ సైజ్ అనేది ఫీచర్, అండ్ ఆ టేస్ట్ అనేది ఫీచర్, అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం, నేర్చుకుంటాం. ఆ ఫీచర్స్, ఇలాంటి ఫీచర్స్ ఉంటే ఇది యాపిల్, ఇలాంటి ఫీచర్స్ ఉంటే ఇది యాపిల్ కాదు అనేది మనం నేర్చుకుంటాం. అది మనం చిన్న వయసులో ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం నేర్పిస్తారు. సో అది ఒక 2-3 సార్లు మనం మిస్టేక్ చేసి ఉండొచ్చు, కొంతమంది వెంటనే నేర్చుకోవచ్చు. ఈ 2-3 సార్లు మనకు చెప్పుకుంటారు అనమాట, లేదన్నా ఇది 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 యాపిల్ కాదు, యాపిల్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి తెచ్చి చూపించుంటారు. సో చూసిన తర్వాత మనం తెలుసుకుంటాం ఇది యాపిల్ అని. సో ఈ 2-3 సార్లు మనల్ని ట్రైన్ చేస్తుంటాం అనమాట విత్ ద డేటా. ఇక డేటా ఏంటంటే దాని గురించి చెప్పడము, యాపిల్ ఎలా ఉంటుందని చెప్పడము, ఎలా కనిపిస్తుందని చెప్పడము, ఆర్ దానికి నిజమైన ఒక యాపిల్ తీసుకొని వచ్చి చూపించడము, దాని ఇమేజెస్ చూపించడము, ఇదంతా డేటా అన్నమాట. మనకి ఏదైతే మనకి ఇన్పుట్ చేసి దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి, మనం దాని గురించి నేర్చుకోవడానికి మనకి ఇచ్చే ఇన్పుట్ డేటా. అండ్ ఆ డేటా వల్ల ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసిన తర్వాత మనం తెలుసుకుంటాం యాపిల్ ఎలా ఉంటుంది, అండ్ యాపిల్ కానిది ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలుసుంటుంది. ఇది యాపిల్ కాదనుకుంటాను మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలా డేటా ఇచ్చి మనుషుల్ని ఎలా ట్రైన్ చేసి యాపిలా నాట్ యాపిలా అని చెప్పి నేర్పించగలుగుతారో, ఈ మషిన్స్ ను కూడా అలాగే ఇమేజెస్ ఇచ్చి, ఒక యాపిల్ కి సంబంధించి ఒక 1000 ఇమేజెస్ ఉన్నాయనుకున్నాం, 1000 ఇమేజెస్ యాపిల్ ఉంటుంది, ఆ ఇమేజెస్ లో యాపిల్స్ ఉంటుంది, అండ్ దేర్ ఆర్ 1000 ఇమేజెస్ నాట్ యాపిల్స్. ఈ ఈ సెట్ ఆఫ్ 2000 ఇమేజెస్ ని మనం ఈ మషిన్ లెర్నింగ్ మోడల్ ఏదైతే ఒకటి ఉంటుందో దానికి మనం ఇన్పుట్ చేస్తే ఇట్ విల్ లెర్న్ దాట్. అండ్ ఫైనల్ గా మనం ఒక వేరే కొత్త ఇమేజ్ తీసుకొని వచ్చి టెస్టింగ్ కోసం టెస్ట్ చేయడానికి ఈ మోడల్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనేది, లైక్ పర్టికులర్ ఒకటో రెండో ఎన్నైనా ఇమేజెస్ తీసుకొని వచ్చి అప్పుడు మనం ఇన్పుట్ చేసినప్పుడు, ఆ ఇమేజ్ ఇన్పుట్ చేసినప్పుడు ఇది యాపిలా కాదా అనేది అది అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఇమేజెస్ ని వాడేటప్పుడు నార్మల్ గా డీప్ లెర్నింగ్ మోడల్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకనేది విల్ టాక్ ఇన్ ద ఫ్యూచర్. వెన్ యూ క్లియర్లీ నో వాట్ డీప్ లెర్నింగ్ ఇస్, యూ విల్ నో లైక్ వై ఇమేజెస్ ఉన్నప్పుడు డీప్ లెర్నింగ్ ఎందుకు వెళ్ళాలి అనేది మీకు తెలుస్తుంది. సో మషిన్ లెర్నింగ్స్ ఆర్ మోస్ట్లీ బేస్డ్ అపాన్ లైక్ స్ట్రక్చర్డ్ డేటా సెట్స్ ఆఫ్ like predictions, all of that. Predictions in a sense like um, stock predictions can be done in machine learning, and normal um, how to say, weather predictions can be done using machine learning. Uh,
There are a lot. Normal data, like in numbers or in text format also. అవి చిన్న చిన్న వర్క్స్ కోసం మషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేటివి యూజ్ చేస్తారనమాట. డీప్ లెర్నింగ్ మోడల్స్ అనేటివి దే ఆర్ వాస్ట్. చాలా పెద్దగా ఉంటాయి అనమాట. డెప్త్ ఉంటాయి. దట్స్ వై ఐ థింక్ ఇట్ ఈస్ కాల్డ్ డీప్ లెర్నింగ్ ఐ గెస్. వెల్ ఓకే, విల్ కంక్లూడ్ ఇట్ ఫర్ నౌ. I think I gave a pretty much good clarity about AI అనుకుంటున్నాను నేను. Uh, yeah, we will see in the next video how it is going to go. Okay, okay, for now. Okay then, bye.